కేసీఆర్ గారు ప్రభుత్వం దిగిపోయే ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్పిండో, మీకు బిర్యానీ కావాలని కోరిండ్రు, మీకు బిర్యానీ కాదు కదా పప్పు పెట్టడానికి కూడా కేసీఆర్ దగ్గర గిన్నె లేదు, ఆ పప్పు ఉడకదు, మంట పెట్టడానికి మంట లేదు, వండడానికి గిన్నె లేదు, నా దగ్గర ఉన్నది గిన్నె, నా దగ్గర ఉన్నది పప్పు, నా దగ్గర ఉన్నది బియ్యం, నన్ను ముఖ్యమంత్రి చేయండి, మీకు వండి పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటానని మేనిఫెస్టో పెట్టినటువంటి చరిత్ర గల వ్యక్తి. ఆ మేనిఫెస్టో పెట్టినాక ఏమైంది? నేను ఇయాలనే సంసారం చేసినా, ఇయాలనే గద్దెనెక్కినా, నేను చదువుకోవడానికి కొంత టైం కావాలన్నాడు. చదువుకోవడానికి 3 సంవత్సరాలు సమయం ఇచ్చింది ఇవాళ మెజార్టీ చేసి మనమంతా కలిసి సమయం ఇచ్చినాం. ఎమ్మెల్యేలను గెలిపించినాం, ఎంపీలను గెలిపించినాం. నిన్న కాక మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఈ ఆర్టీసీ బిడ్డలు నిన్ను నమ్మిన కనుకనే, ఈ ఆర్టీసీ బిడ్డలు ఇంకా నిన్ను నమ్ముతున్నారు కనుకనే మీ వాళ్ళను మెజార్టీగా గెలిపించి మీకు పట్టం కట్టింది. అయినా మీరు కుర్చీల కొరకు చూస్తూ ఉన్నారు. ఈ కడుపు కాలిన కార్మికుల సమస్యల్ని పరిష్కరించమని అడుగుతా ఉన్నాం.